హలో గైస్, ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో మోడర్న్ రెట్రో సెగ్మెంట్కి అయితే ఎప్పుడూ లేనంత ఆదరణ దొరుకుతుంది. ఇప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఒక మేజర్ ప్లేయర్ అని చెప్పాలి. దీన్ని క్యాష్ చేసుకోవడానికే చాలా బ్రాండ్స్ వచ్చాయి. లైక్ యూనివర్సల్ మోటార్ సైకిల్స్, జావా, ఎస్డి, టీవీఎస్ వాళ్ళు కూడా ఒక కొత్త మోడర్న్ రెట్రో లాంచ్ చేశారు. కవాసాకి కూడా W175 అని రిలీజ్ చేసింది. ఇదే హైప్ని క్యాష్ చేసుకోవడానికి ఇంకొక కొత్త బ్రాండ్ బ్రిక్స్టన్ అయితే లాంచ్ అయింది. ఎవరండి ఈ బ్రిక్స్టన్ అంటే? బ్రిక్స్టన్ అనేది ఒక ఆస్ట్రియన్ బ్రాండ్. 2017లో లాంచ్ అయింది. ఇది 2015లో కాన్సెప్ట్స్ రిలీజ్ చేశారు. 2017లో లాంచ్ అయింది. దీని పేరెంట్ గ్రూప్ KSR. అయితే ఇది ఇండియాలో డెబ్యూ అవుతుంది. డెబ్యూ అవడానికి 3 మోటార్ సైకిల్స్ టు బీ ప్రిసైజ్ అండ్ ఇంకొక 4th మోటార్ సైకిల్ ఒక లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్ లాగా లాంచ్ చేస్తుంది. వీడియోలో మనం ఈ మోటార్ సైకిల్స్ ఏంటి, ఇవి మీరు కొనాలా వద్దా, వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఆ రిలీజ్ అవుతున్న 3 మోటార్ సైకిల్స్ ఏంటి అంటే, 2 500cc మోటార్ సైకిల్స్. వాటి పేరు క్రాస్ఫైర్ 500X, ఇంకొకటి క్రాస్ఫైర్ 500XC. దీంట్లో ఒకటి స్క్రాంబ్లర్, ఇంకొకటి ఆఫ్ రోడ్ బైక్. మూడో మోటార్ సైకిల్ వచ్చేసి క్రోమ్వెల్ 1200. ఈ మూడో బైక్ని లిమిటెడ్ ఎడిషన్ ఒక 100 యూనిట్స్ 1200X లాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ 500cc బైక్స్ చూసుకున్నట్టయితే 486 ఇన్లైన్ ట్విన్ సిలిండర్ బైక్. ఇది 7 PS పవర్ జనరేట్ చేస్తుంది. అదే మ్యాక్స్ టార్క్ వస్తే 43 Nm. 2 బైక్స్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ 17 ఇంచ్ స్పోక్ వీల్స్తో వస్తుంది. స్పోక్ వీల్స్తో వస్తున్నా కూడా ట్యూబ్లెస్ పిరెల్లి టైర్స్తోనైతే వస్తుంది. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్రోమ్వెల్ 1200 దగ్గరకు వస్తే ఇది ఒక 1222cc ట్విన్ సిలిండర్ బైక్తో వస్తుంది. పవర్ చూసుకుంటే 83 PS అండ్ టార్క్ చూసుకుంటే 108 Nm. లుక్స్ చూసుకున్నా కూడా 3 మోటార్ సైకిల్వి లుక్స్ అయితే కాస్త యూనిక్గా ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో కొంచెం మంచి అపీల్ ఉండొచ్చు ఈ లుక్స్కి. నాకైతే కొంచెం పోలరైజింగ్గా ఉంది. నచ్చే వాళ్ళకి చాలా నచ్చుద్ది, లేదంటే నచ్చని వాళ్ళకి అరే బాగాలేదని అనిపిస్తుంది. ఇట్ ఈస్ సబ్జెక్టివ్. బ్రేక్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే 500cc బైక్స్ రెండింటికి కూడా ఫ్రంట్ సైడ్న బ్యాక్ సైడ్న సింగిల్ డిస్క్ వస్తుంది. అదే 1200cc క్రోమ్వెల్కి చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్న ట్విన్ డిస్క్ వస్తుంది, బ్యాక్ సైడ్లో సింగిల్ డిస్క్ వస్తుంది. ఇంకొక మంచి విషయం చూసుకున్నట్టయితే ఆల్ LED లైట్స్ వస్తున్నాయి అన్ని 3 మోటార్ సైకిల్స్కి. ఫీచర్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కూడా లోడెడ్గానే ఉన్నాయి. ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఐ నో ఏ బ్రాండ్ అయినా కూడా వాళ్ళ ప్రైజింగ్ని వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీని ఫిక్స్ చేసుకోవచ్చు. ఐఎమ్ నో వన్ టు టెల్ దట్. కానీ నా ఒపీనియన్లో 500cc బైక్స్ అనేవి కాస్త ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా అప్రిలియా అయితే 210 లాంచ్ చేసింది. అవి దీనికన్నా తక్కువ ప్రైస్ అయి ఉన్నాయి. ఎనీవేస్, బయర్కి కనుక బైక్ నచ్చితే ప్రైస్ అనేది అంత బిగ్ ఆఫ్ ఎ డీల్ కాకపోయి ఉండొచ్చు. 1200cc క్రోమ్వెల్ ఏదైతే ఉందో అదైతే చాలా తక్కువ ప్రైస్ చేశారు. కాంపిటీషన్తో కంపేర్ చేస్తే చాలా కాంపిటేటివ్ ప్రైసింగ్ ఉంది. అసలు 1200cc బైక్కి ఇంత తక్కువ ప్రైసా అనే ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైకర్ కమ్యూనిటీలో. యాజ్ ఐ సెడ్, గుడ్ థింగ్స్ అయితే చాలా ఉన్నాయి. యూనిక్ డిజైన్ కానీ, స్పోక్ వీల్స్కి ట్యూబ్లెస్ సెటప్ తేవడం కానీ, పిరెల్లి టైర్స్. ఎందుకంటే ఇండియాలో పిరెల్లి టైర్స్ అనేవి ఇప్పుడైతే చాలా తగ్గించేశారు ఇంపోర్టు. కానీ బైక్స్ అన్ని పిరెల్లి టైర్స్తో రావడం అనేది అడ్వాంటేజ్. మళ్ళీ బ్రేకింగ్ కూడా బాగుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఆల్ LED సెటప్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ద గుడ్ థింగ్స్. కానీ ద మెయిన్ క్వశ్చన్ ఈస్, షుడ్ యూ బై? మీరు కొనాలా? మీ హార్డ్ అండ్ మనీ, మీరు కష్టపడి సంపాదించిన మనీ ఇన్ని లక్షలు పెట్టి ఈ బైక్స్ కొనాలా అంటే నేను అట్లీస్ట్ ఒక 2 years ఆగి కొనండి. వెంటనే రిలీజ్ అయ్యి నచ్చేసి కొనకండి. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నా దగ్గర కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, బైక్ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని ఈవెంట్స్ హిస్టరీ కూడా ఉంది. సో నేను మీకు చెప్తాను, చూడండి. నేను ఎందుకు వెంటనే కొనొద్దు, కొంచెం ఆగి కొనండి అంటున్నారంటే, ఫస్ట్ థింగ్ ఇంజన్ రిలయబిలిటీ. ఇప్పుడే ఇవి ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి, ఇండియన్ యూజర్ కండిషన్స్కి ఎలా పర్ఫామ్ చేస్తాయో తెలియదు. ఒక 2 years ఆగితే కానీ ప్రాబ్లమ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ యాక్చువల్గా ఎలా ఉంది రియల్ లైఫ్లో మనకు తెలియదు. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది లాంగ్ టర్మ్ రిలయబిలిటీ. అసలు స్పేర్ పార్ట్స్ ఎలా ఉన్నాయి, రస్టింగ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఓవరాల్గా వర్సెస్ ఇట్స్ కాంపిటీషన్. దట్ వీ కెన్ నాట్ టెల్ రైట్ అవే. కొన్ని రోజులు ఆగితే కానీ చెప్పలేం. నెక్స్ట్ థింగ్, ప్రైజెస్. ఇప్పుడు వస్తున్న ప్రైజెస్ అని ఇంట్రొడక్టరీ ప్రైజెస్, సిమిలర్ టు హోండా, ట్రియంఫ్, వీళ్ళంతా ఇంట్రొడక్టరీ ప్రైజెస్, ఎక్కువ మంది కొనేలాగా ఆకర్షించడానికి తక్కువ ప్రైజెస్లో పెట్టారు. బట్ వన్స్ సేల్స్ నెంబర్స్ గాట్ బెటర్, ద ప్రైజెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. నౌ ఇప్పుడున్న ఆ ప్రైజెస్కి బైక్స్ అనేవి అంత కంపెలింగ్గా ఉండకపోవచ్చు. ఇంత ప్రైస్ పెట్టి కొంటున్న బైక్స్లో USD ఫోక్స్, బ్రెంబో బైక్స్ ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఇది నా ఒపీనియన్.
యూజర్ ఒపీనియన్ మే వేరీ, అంటే యాక్చువల్గా వాడుతున్న వాళ్ళ ఒపీనియన్ మారచ్చు, బట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇంకా వన్ బిగ్ ప్రాబ్లం, అంటే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం, ఎందుకు వెంటనే కొనకూడదు, ఎందుకు కొంచెం ఆగి తీసుకోవాలి, ఎందుకు మీరు డౌట్ చేయాలి ఈ బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్ని అంటే, బ్రిక్స్టన్ మోటార్ సైకిల్ బై దెమ్సెల్ఫ్ డైరెక్ట్గా ఇండియాలో లాంచ్ అవ్వట్లేదు. ఒక థర్డ్ పార్టీ మోటో హాజ్ అయితే వీళ్ళని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో సేల్స్ కానీ షోరూమ్స్ కానీ మీకు మోటో హాజ్ షోరూమ్ వాళ్ళే ఉంటారు. బ్రిక్స్టన్ వాళ్ళ మోటో హాజ్ షోరూమ్ వాళ్ళు బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్ అమ్ముతారు మీకు ఇండియాలో. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే హ్యూసాంగ్ కానీ యూనివర్సల్ మోటార్ సైకిల్స్ కానీ ఇలా చాలా కంపెనీస్ థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఒకవేళ వాళ్ళకి 1-2 ఇయర్స్ తర్వాత సేల్స్ బాగా పికప్ అయినట్టు అనిపించకపోతే వెంటనే డిస్కంటిన్యూ చేసేస్తారు. సో మనకి ప్రాబ్లం ఏంటి అంటే, వన్స్ ఆ బ్రాండ్ కంప్లీట్గా డిస్కంటిన్యూ అయిపోయిందంటే స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉండవు, రీసేల్ వాల్యూ పడిపోతుంది, మీకు సర్వీస్ సెంటర్స్ కూడా అవైలబుల్గా ఉండవు. హోయాసంగ్ కేసులో అంతే జరిగింది. యూనివర్సల్ మోటార్ సైకిల్స్ అంటే యూఎం రెనగేడ్ కమాండర్ బైక్స్ రిలీజ్ చేసింది కదా ఆ కంపెనీ, అది ఇండియాలో చాలా అగ్రెసివ్గా మార్కెటింగ్ చేసి అగ్రెసివ్ సేల్స్ ఫిగర్స్ తెచ్చింది. కానీ వాళ్ళ సేల్స్ ఫిగర్ అయినా పికప్ కాకపోయేసరికి థర్డ్ పార్టీ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా నుంచి క్విట్ అయిపోయారు. ప్రాబ్లం ఏమైందంటే, చాలామంది యూఎం బైక్స్ కొన్నారు, వాళ్ళకి నచ్చింది కూడా, కానీ ఇప్పుడు వాళ్ళు సర్వీస్ చేయించుకోవాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ లేవు, సర్వీస్ చేసే టెక్నీషియన్స్కి కూడా ఇన్ అండ్ అవుట్స్ తెలియదు ఆ బైక్ గురించి. హుయాసాంగ్ కూడా జీటీఆర్ అనే ఒక మంచి బైక్ లాంచ్ చేసింది, కానీ నెంబర్స్ పికప్ అవ్వకపోవడం వల్ల డిస్కంటిన్యూ చేశారు. ఆ బైక్ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉందో దే లవ్ ద బైక్, కాకపోతే సర్వీస్ కానీ ఇవి మళ్ళీ వీళ్ళంతా సేల్ చేసే కేటగిరీ చాలా ప్రీమియం మోటార్ సైకిల్ కేటగిరీ. సో నార్మల్ మెకానిక్స్ చేయించుకోలేరు, ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్స్ కానీ టెక్నీషియన్స్ కానీ కావాలి. సో అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ ఐ థింక్ ద సేమ్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ బ్రిక్స్టన్. సో యూ హ్యావ్ టు బీ స్కెప్టికల్, మీరు క్వశ్చన్ చేయాలి, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, నేను బైక్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ వాడాలి, 10 ఇయర్స్ ఈ కంపెనీ ఇండియాలో ఉంటుందా, 10 ఇయర్స్ నాకు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయా, 10 ఇయర్స్ నాకు మెకానిక్స్కి తెలుస్తుందా ఈ బైక్స్ని ఎలా రిపేర్ చేయాలి ఏంటి అని. దట్ ఈస్ వన్ థింగ్. సో ఇన్ కన్క్లూజన్, దీస్ ఆర్ వెరీ గుడ్ లుకింగ్ బైక్స్, చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ అది మనం ఆన్ రోడ్ కండిషన్స్లో టెస్ట్ చేయాలి, బట్ ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ అంటే హిస్టరీ చూసుకున్నట్టయితే యూరోపియన్ కంట్రీస్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, అందుకే ఇండియాకి తీసుకొచ్చారు. సో ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ఇన్ రియల్ లైఫ్ కండిషన్స్ వచ్చి రిలీజ్ అయ్యి సేల్స్ పికప్ అయ్యి వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ ఇండియాలో సర్వైవ్ అవ్వగలిగితేనే కొనండి అని నేను సజెస్ట్ చేస్తాను. సో దట్ ఈస్ ద వీడియో. ఇక్కడి వరకు చూసినట్టయితే మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. సో ఇది నా కొత్త ఛానల్ కాబట్టి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్స్లో వదిలేయండి. ఐల్ బి వెరీ హ్యాపీ టు హియర్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ యూ. ఆల్సో సబ్స్క్రైబ్. బై బై.